అతి త్వరలో కేసీఆర్ బయటకు రాబోతున్నారని చెప్పేసి నిన్న కేసీఆర్ స్వయంగా చెప్పడం జరిగింది. కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత రాజకీయాలు ఎట్లుంటాయి? అంటే నా అభిప్రాయం చెప్తున్నా. కేసీఆర్ గారు లాంటి ఒక మహానాయకుడు, ఆయనకు ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా స్ట్రాంగ్ టీం సరిపోతుంది. ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా రామన్న లాంటి వాళ్ళు, జిల్లాలో ఉండబడినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం సరిపోతుంది. రేవంత్ రెడ్డి లాంటి వాళ్లకు కేసీఆర్ గారు బయటకు వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు ప్రజల కోసం వస్తారు. ఈ చెత్త వాళ్ళ కోసము, ఈ ఓటుకు నోటు దొంగల గురించి మాట్లాడడానికి కేసీఆర్ గారు ఇప్పుడు అవసరం లేదు. ఇంకొక 1 year తర్వాత వస్తే సరిపోతుంది. నా ఒపీనియన్ అది. కేసీఆర్ గారు ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఈ దొంగల్ని, ఈ లంగల గురించి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కరుడు కట్టిన ఉద్యమకారులు, కేసీఆర్ గారు తయారు చేసినటువంటి 60 లక్షల మంది సైన్యం ఉన్నారు. రేవంత్ రెడ్డి లాంటి ఒక దొంగను ఎదుర్కోవడానికి, ఒక లంగను ఎదుర్కోవడానికి వీళ్ళు సరిపోతారు. కేసీఆర్ గారు ఎదుర్కోవాల్సింది ప్రజలలో ఉన్నటువంటి సమస్యల్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత తను ఏం చేయాలనేది ఇప్పుడే రచిస్తున్నాడు. అంటే ఇప్పుడు వాడు ఏమేం లాస్ చేస్తున్నాడు, నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఎట్లా చేయాలి, దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, వీళ్ళు కింద పడేసినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ ఎట్లా పైకి లేపాలి అనే ఒక గొప్ప ఆలోచనతోటి తను వ్యవసాయం చేసుకుంటూ రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు కాబట్టి చాలా గొప్పగా ఆలోచిస్తున్నాడు. వీళ్ళ గురించి పట్టించుకోడు కేసీఆర్, నాకు తెలుసు. థ్యాంక్ యూ.